అంతే అంతే అంతే. ఆ గ్యాస్ని క్లియర్ చేయడం తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకి తీశారు వీళ్ళు ఇదిగో ఇన్ని భవనాలు కట్టుకున్నారని, ఇలా తీశారు ఇన్ని భవనాలని. ఇద్దరు కట్టుకుంది ప్రభుత్వ స్థలాల్లో, అది గుర్తుపెట్టుకోవాల్సి. ఇద్దరు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కట్టుకున్నారు. కాబట్టి బాబు గారు అధికారం లాగానే యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. మా నాయకుడు మళ్ళీ మొత్తం అన్ని కూల్చేస్తున్నాడు అని చెప్పి టీడీపీ క్యాడర్లో కాస్తంత జోష్ లేదంటే ఉత్సాహం. కూల్చనియండి, కూలిస్తే చూద్దాం. అది కూడా కూలిస్తే అప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఎలా కూలుస్తారా? కూలిపించుకుంటారా? వైసీపీ పార్టీ ఆఫీసులు మాత్రమే టార్గెట్ చేస్తుందా టీడీపీ? అంతే కదా. అంటే బేసిక్ నాకు తెలిసి కూల్చరక నోటీసులు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు దీని వరకు ఎందుకు జరిగిందంటే ఆ హెడ్ క్వార్టర్ వచ్చేటప్పుడు ఇక్కడ వీళ్ళు పట్టించుకోవాలి. కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది, ఆ మున్సిపాలిటీలో సంతకం పెట్టుకుని తీసుకునే పని మానేశారు. లేకపోతే ఒక ఆఫీసర్ నువ్వు పట్టుకొచ్చి ఇవే అంటే ఎవడన్నా వద్దంటే వాళ్ళని కాదనే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే జరిగిపోయేది కదా. అందరూ ప్రభుత్వం పనిలో పడిపోయి పార్టీని ఎవడు పట్టించుకోలేదు. అది తెలుగుదేశం ఏంటంటే ఓ మంచి అది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రభుత్వ పని జరుగుతుండగానే ఈ కాగితాలు తెచ్చేసుకుంది కాబట్టి ఇంకెవడేం చేయాల, దాని తగ్గ జీవో తీసుకోవడం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రీ